వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోయినేని కర్ణాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రోడి రాజు, వకలభరణం, శ్రీనివాస్ సర్పంచులు సామ తిరుపతిరెడ్డి, నే దూది నరసయ్య, నమ్మిలకొండ, శంకర్ ప్రసాద్, ఎడపల్లి అనిల్, నేదురి, రమేష్, రోమాల, ప్రవీణ్ బొడ్డు, రాములు, పరశురాములు, సయ్యద్ హుస్సేన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, వేములవాడ రూరల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మొన్నటి రోజున పెద్దలు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్టు చేసి, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున్ ఖార్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని ఏదైతే మరి నీటు విద్యార్థుల యొక్క పరీక్షలు లీకేజీ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ ను ఏదైతే విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని జాకు జంతర్ మంతర్ వద్ద చేస్తున్నటువంటి నిరాహార దీక్షను మరి విచ్ఛిన్నం చేసినటువంటి సందర్భంగా పార్లమెంటు లోపల దాన్ని ప్రశ్నిస్తే దాన్ని జవాబు చెప్పకుండా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని నిలదీసేందుకు ధర్నా చేస్తున్నటువంటి మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ధర్నా చేస్తున్నటువంటి వాళ్లను, ఎంపీలను, మరి అదేవిధంగా మరి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. విద్యార్థులకు న్యాయమైన పోరాటం చేస్తున్నటువంటి వారి మీద లాఠీ చార్జీలు చేసి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసినటువంటి బీజేపీకి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళకు గుణపాఠం చెప్పి వాళ్ళని పొందబెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్తూ, అదేవిధంగా ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేపించి దీనికి నైతిక ఏదైతే లాఠీ చార్జీ విద్యార్థుల మీద లాఠీ చార్జీ జరిగిందో దానికి నైతిక బాధ్యత వహించి ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి పెద్దల ఏఐసిసి పిలుపు మేరకు, బీసీసీ పిలుపు మేరకు ఈ ప్రాంత మరి ముద్దుబిడ్డ అయినటువంటి శాసనసభ్యులు, ప్రభుత్వం ఇప్పైనటువంటి ఆదిశీనాల గారి పిలుపు మేరకు ఈ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క నిరసన తెలుపుతూ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే మరి ప్రధానమంత్రి రాజీనామా చేసి మరి విద్యార్థులకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రూరల్ కాంగ్రెస్ నాయకత్వానికి, అదేవిధంగా నీటు లీకేజీ విషయంలో మన గౌరవనీయులు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నాయకుని ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు కొరకు ధర్నా చేయడం జరిగింది. అందుకు వారిని అనవసరంగా, అన్యాయంగా వారిని అరెస్టు చేయడం బీజేపీ నాయకులు చేసే కుట్రలు ఇది ఎంతవరకు సమాజమని మేము ఈ నిరాదీక్షలో మా రూరల్ మండల్ తరఫున మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో నిరాదీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి బీజేపీ నాయకులారా, ప్రధానమంత్రి మోడీ గారు చేసే ఈ దౌర్జన్యం ఎంతవరకు సమాజమని కోరుతూ, అదేవిధంగా మా రాహుల్ గాంధీ నాయకత్వంలో మీరు
ఓటు చోరు కింద, అదేవిధంగా ఇప్పుడు ఈ నీటి లీకేజ్ కింద ఇట్లాంటి అన్యాయం చేసి మా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు కనుక ఇక్కడ కూడా మానుకోవాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏది జరిగినా రాష్ట్రం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రం రావడం జరిగింది. అదేవిధంగా మనకు మా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు బీజేపీ నాయకులారా ఈ మోసాలు చేసుకుంటూ ఈ గెలుచుకుంటూ ఈ 3 సార్ల గద్దెనెక్కిరు. ఇప్పుడు కంపల్సరీ రాహుల్ గాంధీని మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. బీజేపీ నాయకులారా తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులను మోసం చేసే నాయకులారా, విద్యార్థుల పాపాలు కలిగి మీరు గద్దె దిగుతారని నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడికి ఇచ్చేసినటువంటి రూరల్ మొన్న ఢిల్లీలో భారతదేశ ప్రతిపక్ష నాయకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ గారి పైన నీట్ పరీక్షలు మరి లీక్ చేపించిన బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ ధర్నా చేస్తున్న విద్యార్థులకు మద్దతు పలుకుతే మరి అది వింటని బీజేపీ ప్రభుత్వం పోలీసుల చేత అక్రమ అరెస్టు చేపించడం, ఆ అరెస్టు కూడా అప్రజాస్వామికంగా ఒక విధానం, ఒక పద్ధతి లేకుండా ఒక లోక్సభ ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా గౌరవంగా అరెస్టు చేయాలని కూడా లేకుండా ఆయన ముక్కుల నుంచి రక్తం వచ్చే విధంగా వారిని అరెస్టు చేయడం మరి ఇవాళ మా రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ నాయకులారా, మా కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ఏమని అడుగుతా ఉంది, మా నాయకత్వం ఏమడుగుతా ఉంది, విద్యార్థులకు మీరు ఇలా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఇలా మీరు ఎక్కడా కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా వారికి నీటు పరీక్షలు గాని ఎంసెట్ పరీక్షలు గాని కూడా ప్రతిదీ కూడా లీక్ చేస్తూ మరి విద్యార్థులు చనిపోవడానికి మీరు కారణమవుతున్నారు. అది ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి హింసిస్తారా? అంటే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు అనుకుంటున్నారా? మీరు ఈ బీజేపీ పార్టీ ఒకటే ఉండాలని కంకణం కట్టుకున్నారా? ఇది పూర్తిగా ప్రతిపక్షాల మీద విధ్వంసం చేయడం, దేశం మీద విధ్వంసం చేయడం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా మేము భావిస్తూ దీన్ని ఖండిస్తా ఉన్నాం. దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు మరి వెంటనే వారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మరి పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ తెలంగాణ చౌక్ లోపల మరి నిరాదీక్ష చేయడం జరుగుతా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అదే ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది.